Sometimes we may think that the Christian life is a very difficult life. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే క్రైస్తవ జీవితం ఎంతో కష్టమైందని అనుకుంటాం. We can think, why hasn't God made it more simple? ఎందుకు దేవుడు దీన్ని సామాన్యంగా చేయొచ్చుగా, సరళంగా అనుకుంటాం. We must distinguish between religious Christianity and the life of Jesus Christ. మత సంబంధమైన క్రైస్తవ్యానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితానికి మనం తేడాని గమనించాలి. God does not want us to live by fasting and prayer and Bible studies. మనం ఏదో ఎప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసి బైబిల్ని అధ్యయనం చేసి అలానే జీవించాలని దేవుడు కోరుకోలేదు. They're all good and helpful, అవన్నీ మంచివి, మనకు సహాయం చేస్తాయి కూడా. but primarily we must live by the life of Jesus Christ. ప్రాముఖ్యంగా మనము యేసు ప్రభు యొక్క జీవాన్ని అనుసరించి నడవాలి. We must live by the life that Jesus gives us through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు ఇచ్చే జీవం ద్వారా మనం జీవించాలి. And it's because many people don't come to that life that they get frustrated in their Christian life. అనేక మంది ఆ జీవాన్ని పొందుకోలేదు కాబట్టి చాలా మంది వాళ్ళ క్రైస్తవ జీవితంలో వాళ్ళు చికాకు పడుతూ ఉంటారు. So I want to share with you something that will help every one of you to understand what it means to live by the life of Jesus Christ. యేసు ప్రభు యొక్క జీవాన్ని పొంది జీవించటం అంటే ఏంటో మీ అందరికీ అర్థమయ్యేటట్లు నేను వివరిస్తాను. First of all, what God has to do is to remove completely the guilt of all our past life. మొట్టమొదటిగా దేవుడు ఏం చేయవలసిందంటే మన గత జీవితంలోని పాపం చేసిన దాన్ని బట్టి వచ్చిన అపరాధం మొత్తం తీసివేయవలసి ఉంది. That is like before you pour a cup of tea into a cup, you'll first clean the cup, then only you'll fill it. అదేంటంటే మనం ఆ కప్పులోనికి టీ పోయాలనుకున్నప్పుడు మొట్టమొదట ఆ కప్పుని మనం శుభ్రపరుస్తాం, అప్పుడు మాత్రమే మనం టీని పోస్తాం అందులో. So before the Lord can give us his life, he has to clean our heart. కాబట్టి దేవుడు తన జీవాన్ని మనకు ఇచ్చే ముందు మన హృదయాన్ని శుభ్రపరచాలి. That is why we speak about confessing our sin. That's the only way God will forgive us. అందుకే మనం ఏం చెప్తామంటే మన పాపాలను ఒప్పుకోవాలి, ఆ విధంగా మాత్రమే దేవుడు మనల్ని క్షమించగలడు. If you are offering a cup of tea to some visitor in your home, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి మీరు ఒక టీ ఇవ్వాలనుకుంటే won't you make sure that the cup is really clean? ఆ కప్పు నిజంగా శుభ్రంగా ఉండాలని మీరు అనుకోరా? You don't want even a speck of dirt in that cup. దాంట్లో ఒక చిన్న నలుసు కూడా ఉండేటట్లు మీరు చూడరు. You will not clean it in a very superficial way with leaving some dirt here and there. ఏదో పై పైన కడిగేసి అక్కడ ఒక మట్టి దుమ్ము ఉండేటట్లు మీరు వదిలిపెట్టరు కదా. Particularly if the guest you are invited is a very important person. ముఖ్యంగా మీ ఇంటికి వచ్చిన అతిథి ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి అయితే. So when we offer something to God, we must make sure the cup is completely clean. కాబట్టి దేవునికి మనం ఇచ్చే ముందు మనం ఎప్పుడు కూడా మన కప్పు శుభ్రంగా ఉందా లేదా చూసుకోవాలి. And if you are going to use the same cup tomorrow, you'll clean it again tomorrow. ఆ కప్పు మరలా రేపు వాడాలంటే రేపు కూడా మీరు కడుగుతారు కదా. Next week you'll clean it again. వచ్చే వారం మళ్ళీ కడుక్కుంటారు. You won't say, I cleaned it last week. పోయిన వారం నేను కడిగాను కదా అని మీరు అనుకోరు. No, it has to be cleaned every day, or you clean your cups every day. కాబట్టి ప్రతిరోజు ఆ పాత్రని కప్పుని మనం కడుక్కుంటాం. Because it can get dirty every day. ఎందుకంటే ప్రతిరోజు కూడా దాంట్లో దుమ్ము పడుతుంది కదా. Our heart is just like that. మన హృదయం కూడా అలానే ఉంటుంది. I want to tell you the Christian life is a very simple life. క్రైస్తవ జీవితం ఎంతో సరళమైనది, సామాన్యమైనది. Many preachers have made it so complicated. అనేక మంది బోధకులు దాన్ని ఏదో కష్టమైనదిగా చేశారు. That's because they don't know the Lord. ఎందుకు అలా చేశారంటే ప్రభువుని వాళ్ళు ఎరగరు. They try to study the Bible and preach a message from the Bible. బైబిల్ని చదివి బాగా ఏదో ఒక వర్తమానం చెబుతూ ఉంటారు. A true servant of God will speak what he hears from the Lord. ఒక నిజమైన దైవ సేవకుడు దేవుని దగ్గర నుంచి ఏదైతే విన్నాడో దాని నుంచి చెప్తాడు. Yes, he will read the Bible and study the Bible. ఆయన కూడా బైబిల్ని చదువుతాడు, అధ్యయనం చేస్తాడు, He will preach from the Bible. బైబిల్ నుంచే బోధిస్తాడు. But it is what he hears from God first. కానీ మొట్టమొదటి దేవుని దగ్గర నుంచి ఏదైతే విన్నాడో దాన్ని బోధిస్తాడు. So
First of all, I want to ask all of you this question. మిమ్మల్ని అందరినీ ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను. Do you believe that God is absolutely holy? There's no sin in him at all. దేవుడు ఎంతో పరిశుద్ధుడు, ఆయనలో ఎటువంటి పాపము లేదు అని మీరు నమ్ముతున్నారా? Yes, I think all of you agree there. మీరందరూ కూడా అవుననే చెప్తారు. So when we say that we are children of God, what does that mean? మనం దేవుని పిల్లలమని మనం చెప్తున్నప్పుడు మరి దాని అర్థం ఏంటి? We are children of a holy God who has no sin. పరిశుద్ధ దేవుని యొక్క కుమారులము, ఆయనలో ఎటువంటి పాపం లేదు. So we are not saying that we have no sin. మనలో ఎటువంటి పాపం లేదని మనం చెప్పటం లేదు. But we must say we don't want to have any sin. కానీ ఎటువంటి పాపం మనలో ఉండాలని మనం అనుకోవట్లేదు. And we must have a great desire in our life to be completely free from sin in our life. పాపము నుండి సంపూర్ణంగా విడిపించబడాలనే కోరికను మనం కలిగి ఉండాలి మన జీవితంలో. That is the main message that we preach in all our churches. మన సంఘములన్నింటిలో కూడా ముఖ్యమైన సందేశం అదే మేము బోధించేది. All the other things are secondary. The main thing is we want to give to God a heart that is free from sin. మిగిలినవన్నీ కూడా ద్వితీయ స్థానంలో ఉంటాయి, కానీ మొట్టమొదటిది ఏంటంటే పాపము లేని ఆ హృదయాన్ని మనం దేవునికి అప్పగించాలి. Preaching and giving the gospel to others and giving tracts is all secondary. బోధించటము, ఇతరులకి సువార్త కరపత్రికలు ఇవ్వటం అవన్నీ కూడా రెండవ స్థానంలోనికి వస్తాయి. Main thing is that I must present to God a heart that is clean. ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధమైన నా హృదయాన్ని నేను దేవునికి ఇవ్వటం. And God has made it very easy for us. దేవుడు ఎంతో సులభం చేశాడు దాన్ని. The true Christianity is a very simple life. నిజమైన క్రైస్తవ్యం అనేది ఎంతో సామాన్యమైన జీవితం. So I want to show you first of all from the first letter of John. యోహాను రాసిన మొదటి పత్రిక నుండి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. When Adam and Eve sinned in Genesis chapter 3, ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు their connection with God was broken. దేవునితో వాళ్ళకున్న సంబంధం అనేది వీడిపోయింది. It's just like if you pull out the plug from the electric socket, the light will go off. మనం సాకెట్లో నుండి ప్లగ్గును తీసివేసినప్పుడు లైట్ ఆగిపోతుంది. If you have like a switch, you put out the switch, the light goes off. కాబట్టి మనం స్విచ్ ఆఫ్ చేసినట్లయితే లైట్ వెలగదు. But what is happening when you put out the switch? కాబట్టి స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? The connection with the electric power is gone. ఆ ఎలక్ట్రిక్ శక్తితో ఉన్న కనెక్షన్ అనేది పోతుంది. See, your city is supplying electricity to your house. మీ పట్టణంలో ఉన్న ఎలక్ట్రిసిటీ మీ ఇంట్లోకి వస్తుంది. And that comes through that switch. ఆ స్విచ్ ద్వారా వస్తుంది. And if you put it on, the connection comes to the light burns. మీరు స్విచ్ ఆన్ చేసినప్పుడు కనెక్షన్ అనేది లైట్తో ఉండి లైట్ వెలుగుతుంది. Put it off, the connection is broken, the light goes off. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఆ కనెక్షన్ తెగిపోయి లైట్ ఆగిపోతుంది. The life of God also is connected to us like that. దేవుని యొక్క జీవం కూడా మనతో అలానే ఉంటుంది. And if we commit a sin, the connection with God is broken. మనం పాపం చేసినప్పుడు దేవునితో ఉన్న సంబంధం అనేది తెగిపోతుంది. And then the life of God will not be there. అప్పుడు దేవుని యొక్క జీవం అనేది ఉండదు. So the most important thing in the Christian life is not understanding the Bible, but being free from sin. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే బైబిల్ని అర్థం చేసుకోవటం కాదు, కానీ పాపము నుండి విడిపించబడటం. So it does not matter if we don't have wonderful preachers who can teach so much from the Bible in our churches. మన సంఘాల్లో బైబిల్లోంచి బోధించే గొప్ప బోధించే వాళ్ళు లేకపోయినా సరే, we want people who are in touch with God and whose life is where they are trying to be free from sin in their life. దేవునితో సంబంధం కలిగి ఉండి వాళ్ళ జీవితంలో ఉండి పాపము నుండి విడిపించబడే వాళ్ళు ఉండాలి. Because such a person can teach us how to be in connection with God without sin. అలాంటి వాళ్ళు మాత్రమే పాపము లేకుండా దేవునితో మనం ఎలా కలిసి ఉండగలమో బోధిస్తారు.